ఇక శ్రీహరికోట నుంచి ప్రయోగించిన వాహన నౌక అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. శాటిలైట్ల జంటతో భారతీయ తొలి డాకింగ్ టెక్నాలజీ మిషన్ ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగం అనంతరం 15 నిమిషాల 10 సెకండ్లకు మొదటి స్పేడెక్స్ కక్షలోకి ప్రవేశించింది. 5 సెకండ్ల తర్వాత రెండో స్పేడెక్స్ ఉపగ్రహం కూడా కక్షలోకి చేరుకుంది. పిఎస్ఎల్వి C60 విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భూమికి 470 కిలోమీటర్ల దగ్గర దూరంలో ఉన్న వృత్తాకార కక్షలోకి చేరుకున్నాయి. ఈ రాకెట్ ద్వారా వెళ్లిన 440 కిలోల బరువు కలిగిన స్పేడెక్స్ మిషన్ రెండు వేరువేరుగా భాగాలుగా ఉంటాయి. ఈ స్పేడెక్స్ మిషన్లో 2 ఉపగ్రహాలు లాంటివి ఉంటాయి. అవి ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత విడివిడిగా ఉండే 2 మిషన్లు ఒకదానికొకటి అనుసంధానమవుతాయి. వృత్తాకార కక్షలోకి ఈ స్పేడెక్స్ మిషన్ను తిప్పుతూనే డాకింగ్ పరిశోధనలు నిర్వహిస్తారు. భవిష్యత్తులో ఇస్రో నిర్మించనున్న భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ వ్యామగౌలో వెళ్ళినప్పుడు వారు వెళ్ళిన మిషన్ను అంతరిక్ష స్టేషన్కు అనుసంధానం చేయటం, తిరిగి రావాలనుకున్నప్పుడు విడిపోవడం వంటి డాకింగ్ టెక్నాలజీపై పరిశోధనలు నిర్వహించడాన్ని ఈ స్పేడెక్స్ మిషన్ను ఇస్రో ప్రయోగించింది. దీనివల్ల ఇస్రో ఎన్నో ప్రయోజనాలను పొందుతుంది. పిఎస్ఎల్వి C60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో చైర్మన్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఉపగ్రహ ప్రయోగంలో అహర్నిశలు శ్రమించి భాగస్వాములైన శాస్త్రవేత్తలను అభినందించారు. 2 శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టడం డాకింగ్ మిషన్ ప్రక్రియలో తొలి భాగమన్నారు. సాంకేతికంగా పూర్తిస్థాయి పరిశోధనలు ప్రారంభమయ్యేందుకు వారం రోజుల సమయం పడుతుందన్నారు. 2025 సంవత్సరం జనవరి 7 తేదీ నుంచి డాకింగ్ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. 3, 2, 1, 0. Plus 5 seconds. Lift off normal. That's a marvelous liftoff of PSLV PT tracking. C60 SpaceX mission on the go. Plus 15 Sleek seconds. PSLV Corelon vehicle PT tracking. saluted against the night sky, a beautiful sight to behold. First जी हाँ, stage अभी आपने performance देखा normal. सफलतापूर्ण उत्थापन PSLV C60 रॉकेट का रात Plus को 30 रोशन seconds. करता हुआ PSLV C60 अपने उद्दिष्ट कक्षा की ओर MFPCR tracking. सभी तंत्र सामान्य निष्पादन करते हुए रेंज ऑपरेशन डायरेक्टर ने इसकी पुष्टि की है। प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य है। Shar station currently tracking the rocket. First stage separated. Second stage engine started. Plus Closed 2 loop minutes. guidance initiated. प्रथम चरण के कार्यकाल के पश्चात उसे सफलतापूर्वक